హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ కీర్తి. ఈరోజు వీడియోలో మా పాపని రాధలాగా రెడీ చేస్తున్నాను కృష్ణాష్టమి సందర్భంగా. ఫస్ట్ అయితే టాప్ వేసేసేయండి. ఎందుకంటే రెడీ చేసిన తర్వాత టాప్ వేస్తే ప్రాబ్లమ్ అవుతుంది. పైనుంచి వేసేటప్పుడైతే హెయిర్ అండ్ మేకప్ అంతా డిస్టర్బ్ అవుతుంది. నేనైతే ఇక్కడ సింపుల్ మేకప్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ మనం డైలీ ఏదైతే బాడీ లోషన్ యూజ్ చేస్తామో అది అప్లై చేసేయాలి. నెక్స్ట్ అయితే ఫౌండేషన్ యూజ్ చేస్తున్నాను. ఇది క్రీమ్ టైప్‌లో ఉంటుంది. సో, ఈజీగా బ్లెండ్ అయిపోతుంది స్కిన్ మీద. నేనైతే హ్యాండ్‌తోనే బ్లెండ్ చేస్తున్నాను. ఫౌండేషన్ లేకపోతే కాంపాక్ట్ పౌడర్ గానీ, లేదంటే డైలీ యూజ్ చేసే ఏ పౌడర్ అయినా సరే యూజ్ చేయొచ్చు. ఎక్కడ ప్యాచెస్‌లా కనిపించకుండా స్కిన్ అంతా ఈవెన్‌గా అప్లై చేయాలి. నెక్స్ట్ మనం మేకప్ వేసిన తర్వాత కొంచెం ఐబ్రోస్ డల్ అయిపోతాయి. సో, వాటిని హైలైట్ చేయడానికి ఐబ్రో పెన్సిల్ యూజ్ చేసి ఐబ్రోస్‌ని కొంచెం హైలైట్ చేయాలి. లిక్విడ్ లిప్స్టిక్‌ని లిప్ బామ్‌కి కొంచెం అప్లై చేసి లిప్స్‌కి రాసి చేత్తో రబ్ చేస్తున్నాను. సేమ్ ఇదే లిప్స్టిక్‌ని యూజ్ చేసి ఐ బ్లష్‌గా ఇంకా చిక్స్ మీద కూడా కొంచెం బ్లష్ వచ్చేలాగా పింక్ కలర్‌లో రబ్ చేస్తున్నాను. ఫేస్‌కి ఇంకా మేకప్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే హెయిర్ స్టైల్ చేస్తున్నాను. రాధికి ఈ స్టైల్‌లో హెయిర్ స్టైల్ చేస్తే చాలా బావుంటుంది. దీన్నే 2 టైప్స్‌గా వేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ముందు రింగులు తిరుగుంటాయి కదా! సో, దానికోసం నేను జస్ట్ హెయిర్‌ని అలా రొటేట్ చేసి క్లిప్ అనేది పెట్టేసాను. నెక్స్ట్ హెయిర్ అయితే ఇలా 2 పార్టిషన్స్‌గా తీసుకున్నాను ముందు వైపు. దీన్ని ఇప్పుడు మనం అల్లి చేయొచ్చు. లేదంటే జస్ట్ రొటేట్ చేసుకుంటూ కూడా చేయొచ్చు. సో, అల్లటం కొంచెం హార్డ్ అనిపియొచ్చు. ఇది కొంచెం హార్డ్‌గా ఉన్న వాళ్ళేంటంటే అల్లటం కన్నా ఆ ప్లేస్‌లో దాన్ని రొటేట్ చేస్తూ తిప్పేస్తూ ఉన్నారనుకోండి. సో, అది ఇంకా ఈజీగా ఉంటుంది. మీకు ఏది సింపుల్‌గా అనిపిస్తే ఫైనల్‌గా హెయిర్ లుక్ అయితే ఈ విధంగా వచ్చేసిందనమాట. ఎనకాల సవరం పెట్టేసాను. ఇలా చేసుకోవచ్చు. లేదంటే 2 జడలు వేసినా చాలా బావుంటుంది. నా దగ్గర ఒకటే సవరం ఉండేసరికి ఈ స్టైల్‌లో ప్రిపేర్ చేశాను. మీ దగ్గర 2 ఉండి లేతే లాంగ్ హెయిర్ ఉందంటే పిల్లలకి చక్కగా 2 జడలు వేసేయండి. చాలా బావుంటుంది. నెక్స్ట్ అయితే ఇవి ఆన్‌లైన్‌లో బుక్ చేశాను. లింక్ కావాలంటే నేను కామెంట్‌లో డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇదైతే కంప్లీట్ రాధ లుక్ వస్తుందనమాట. ఈ పాపిడి బిళ్ళ ఇలా పెట్టామంటే. నెక్స్ట్ అయితే చేతికి ఇది యాక్చువల్‌గా కృష్ణుడికి చేసినప్పుడు చిన్నప్పుడు తీసుకున్నాననమాట. దాన్నే పెట్టేసాను. ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఇంకా కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి.
అండ్ ఈ పాట్ కూడా నేను ఇంట్లోనే డిజైన్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా ఇస్తాను. చెక్ చేయండి. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. హెయిర్‌కి నా దగ్గర ఫ్లవర్స్ ఏం లేదు. అందుకే ఇంట్లో సిల్వర్ లేస్ లాంటిది ఉంటే సో, అది దానికి చుట్టేసాను. అండ్ డ్రెస్సింగ్ వచ్చేసరికి ఓణీ వేయడానికి ఒకటి యూజ్ చేశాను. ఎనకాల మనం పెడతాం కదా! సో, దానికోసం ఇంకోటి యూజ్ చేశాను. అండ్ నెక్లెస్ రెడ్ స్టోన్స్ ఉంది కదా! సో, అది కూడా నేను మీషో నుంచే తీసుకున్నాను. వాటి లింక్స్ అయితే ఇస్తాను. మీకు నచ్చితే ఒకసారి చెక్ చేయండి. నాకైతే ఈ లుక్ చాలా చాలా బాగా నచ్చేసింది. అషిక చాలా క్యూట్‌గా ఉంది. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.